Full of action, excitement, screamings and sometimes it's like a treasure hunt. And చెప్పడం మర్చిపోయాను, నాలా ఎంతమంది అలారం లేకుండా లేస్తున్నారు? కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ బికమ్ అ ప్రో మామ్. అండ్ ఈ వీడియో మీలాంటి సూపర్ మామ్స్ అందరికీ డెడికేట్ చేస్తున్నా. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజూస్ టైమ్ లైన్. ఈ బెంగళూరు క్లైమేట్కి మార్నింగే లేవాలి అంటే అంత ఈజీ టాస్క్ కాదు. బ్రెయిన్ ఏమో వేకప్ అంటుంటే క్లైమేట్ ఏమో నిద్రపుచ్చేస్తుంది. కొన్ని రోజులు క్లౌడీగా, కొన్ని రోజులు రైనీగా అండ్ ఎప్పుడో ఒకసారి సన్నీగా. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా నా డే ఇలా పీస్ఫుల్ కామ్ మ్యూజిక్గా ఉండదు. రియాలిటీ ఇలా ఉంటుంది. ఎంత ఎర్లీగా లేచి రెడీ చేసినా పిల్లల విషయంలో పరిగెత్తడం మాత్రం కంపల్సరీ. పక్కనే ఉన్న వస్తువైనా అప్పుడప్పుడు మనకి కనిపించదు. అలాంటప్పుడే మనం డిటెక్టివ్ కూడా అయిపోతాం. తనని రెడీ చేసి పంపించడంతో టాస్క్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఇంకా బోల్డ్ అని పనులు ఉన్నాయి. ఇన్ బిట్వీన్ దట్ నాకంటూ టైం స్పెండ్ చేసేది ఈ 15 మినిట్స్ మాత్రమే. బిల్డింగ్ చుట్టూ 4 రౌండ్స్ వేసాను అంటే 2 కిలోమీటర్స్ వాక్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ దెన్ ఇంటికి వెళ్ళగానే రిఫ్రెష్మెంట్గా అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మిగిలిపోయిన గ్రీన్ టీ తాగేశాను. అండ్ అడగడం మర్చిపోయా, మీలో ఎంతమంది మార్నింగ్ లేవగానే కాఫీ ఆర్ టీ చేసుకొని వంట చేస్తూ తాగుదాంలే అని దాని గురించి మర్చిపోయి కూల్ అయ్యాక తాగారు? నేనైతే లెక్కలేనన్ని సార్లు. వారుణ్య టిఫిన్కి మ్యాగీ అడిగిందని తనకి మ్యాగీ చేసి పంపించేశాను. అండ్ మాకైతే లంచ్కి అన్నం పప్పు, అలాగే టిఫిన్కి ఉగ్గాని చేస్తున్నా. బ్యాచిలర్స్ చేసుకునే పప్పు చేస్తున్నాను. ఇది మా హస్బెండ్ నేర్పించారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను మా చిన్న పాపని వార్నియా స్కూల్కి వెళ్ళిన తర్వాతే లేపుతాను. ఎందుకంటే తను ముందు లేచిందంటే నాకు పనికి డబల్ పని అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో తను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత లేపి రెడీ చేస్తాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, పని అయిపోయింది అని అనుకుంటారు కదా. నో, యాక్చువల్ పని ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎవ్రీడే సేమ్ వర్క్, సేమ్ రొటీన్. చిన్నప్పుడు నేను చాలాసార్లు అనుకునేదాన్ని, మా అమ్మ ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది, ఖాళీగా కూర్చోదు ఎందుకు అని. ఇంత వర్క్ ఉంటే ఎవరికి మాత్రం రెస్ట్ దొరుకుతుంది చెప్పండి?
డైలీ ఇలానే ఉంటుందని మాత్రం చెప్పలేను. కొన్ని రోజులు తక్కువ వర్క్ ఉంటుంది, కొన్ని రోజులు డబుల్ బొనాన్జా వర్క్ ఉంటుంది. ఆల్ వీ హ్యావ్ టు డూ ఈస్ గెట్ రెడీ ఫర్ ద టాస్క్. అప్పుడే నాకు తెలియకుండా హాఫ్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రతి హౌస్ వైఫ్కి 2 నెవర్ ఎండింగ్ స్టోరీస్ ఉంటాయి. అవి ఒకటి లాండ్రీ అండ్ ఇంకొకటి డిష్ వాషింగ్. ఇవి 2 చేస్తున్నా మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది అండ్ ఇది ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు. నేను ఎన్నోసార్లు అనుకుంటాను పిల్లలు పడుకున్న తర్వాత నేను పడుకుందామని. అదేంటో వాళ్ళు పడుకున్నప్పుడు నాకు నిద్ర రాదు, నాకు నిద్ర వచ్చినప్పుడు వాళ్ళు పడుకోరు. మేడం అండ్ డబుల్ బొనాన్జా వర్క్ అంటే ఏంటో తెలుసా? అది ఇదే. మేడం నేను ఇందాకే మేడం ఎత్తి పెట్టింది. నాకు కాసేపు కూడా బ్రేక్ ఇవ్వవా? ఐ వాంట్ బ్రేక్. ఐ నీడ్ అ బ్రేక్. నాకైతే డే ఎలా కంప్లీట్ అవుతుందో తెలియదు. పనులు చేయడంతో హాఫ్ డే కంప్లీట్ అయిపోతే స్నాక్స్ అండ్ డిన్నర్కి ఏం చేయాలో అని ఆలోచించడంతోనే నైట్ అయిపోతుంది. మీకు కూడా ఇలాగే జరుగుతుందా? ఎవ్రీడే మార్నింగ్ లేవగానే నా మొదటి ఆలోచన, పడుకునే ముందు చివరి ఆలోచన ఏంటో తెలుసా? అది ఇదే, కుకింగ్. మీరు కూడా ఇలాగే ఆలోచిస్తుంటే డూ కామెంట్. అండ్ తెలియకుండానే వీడియో లాస్ట్ వరకు వచ్చేసాం. మీరు ఇంతవరకు చూసారంటే ఈ వీడియో తప్పకుండా నచ్చి ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.